వచ్చేసా. ఎందుకు? ఎక్స్‌పెరిమెంట్ పెట్టా. కొంచెం ఖాళీగా ఉన్నాను. జ్ఞానోదయం అయ్యింది. ఆ జ్ఞానోదయాన్ని పంచుకుందామని మీ దగ్గరికొచ్చాను. రీసెంట్‌గా ఒక అమ్మాయి డైటింగ్ స్టార్ట్ చేసింది. పొద్దున్నంతా ఏం తినకుండా రాత్రి మాత్రం కుమ్మేస్తుంది. అప్పుడు నేను చెప్పా ఇలా చెయ్యొద్దని. వినలేదు. ఆబ్వియస్‌లీ ఇంకో 2 కేజీలు ఎక్స్‌ట్రా పెరిగింది. ఎందుకంటారా? మన బాడీలో ఇన్సులిన్ మార్నింగ్ 8 టు ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. మార్నింగ్ 8కి నిద్రలేస్తది. మెల్లిమెల్లిగా లేచి అలా 1, 2కి యాక్టివ్‌గా ఉంటది. ఆ టైంలో ఇన్సులిన్ పీక్ లెవెల్‌లో ఉంటది. 2 తర్వాత మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తది. ఈ టైంలో మనం తిన్నట్టయితే అంటే ఆఫ్టర్ 6 పీఎం అది మనం దాన్ని నిద్రలోంచి లేపుతున్నాం దాన్ని. లెగు 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 లెగు. నేను తిన్నాను దీన్ని అరిగించు అని. అదెలా అరిగిస్తది? అది నిద్దట్లో లేస్తది. అది ఒక పని చేయబోయి ఇంకో పని చేస్తది. దానివల్ల ఏమవుతది? ఫ్యాట్ అక్యుములేట్ అవుతది. వెయిట్ పెరుగుతారు. కొంతమందేంటంటే మార్నింగ్ అంతా ఫాస్ట్ ఉన్నాం కదా! క్యాలరీస్ చాలా బర్న్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు తిన్నా పెద్ద ఈక్వల్ అయిపోద్ది లేదా ఫ్యాట్ అనేది రాదు అని అంటారు. ఇట్స్ టోటల్ బుల్‌షిట్. నేను దాన్ని నమ్మను. ఎందుకంటే మన బాడీ మెటబాలిజం చూసినట్టయితే మీరు కావాలంటే గ్లైకోలైసిస్ చూడొచ్చు, గ్లైకోనియోజెనెసిస్ చూడొచ్చు, గ్లూకోనియోజెనెసిస్ చూడొచ్చు, ప్యూరిన్ సైకిల్, పిరిమిడిన్ సైకిల్, క్రెబ్స్ సైకిల్ ఇవన్నీ సైకిల్ విచ్ ఆర్ దేర్ ఇన్ మెటబాలిజం. వోయిట్ అండ్ వోయిట్ బుక్‌లోని దీని గురించి చాలా డీప్‌గా ఇస్తారు. నేను చెప్పిందేంటంటే ఫాస్టింగ్ చేయాలనుకుంటే అయితే రోజంతా ఫాస్టింగ్ చేయండి. లేదంటే హాఫ్ డే చేసి హాఫ్ డే తినండి. లేదా 1 మీల్ ఎ డే తినండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అవన్నీ ఉంటారు. అలా అని గుడ్డులు, ఎగ్స్ చాలామంది తినేస్తా ఉంటారు. కొంతమందికి పడతది, కొంతమందికి పడదు. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అలా చేస్తే మాత్రం ఇట్స్ బిగ్ రిస్క్ ఫర్ హార్ట్ స్ట్రోక్స్. ఎక్కువగా తినకూడదు ఇది. మితిగా ఉండాలి గానీ అతిగా ఉండకూడదు. మాటలు కూడా అంతే. మితిగా మాట్లాడితేనే రుచిగా ఉంటది. అతిగా మాట్లాడితే వగరుగా ఉంటది.